హలో అందరికీ. శివుడు ఒక్క కన్నీరు చిందించగానే భూమి కంపించింది. ఎందుకు తెలుసా? దేవతలందరూ భయపడ్డ ఆ రహస్యం ఇదే. శివుడు కన్నీరు పడితే భూమి ఎందుకు కంపించింది? ఈ సృష్టిలో కన్నీరు చిందించిన దేవుడు ఎవరు? అది శివుడు మాత్రమే. ఒకసారి లోకమంతా ఘోరమైన బాధలో మునిగిపోయింది. మనుషుల అహంకారం, పాపాలు, అన్యాయం ఆకాశాన్ని తాకాయి. ధర్మం క్షీణించి భూమి తల్లి సహించలేక విలపించింది. ఈ దృశ్యాన్ని చూసిన శివుడు తన మౌన ధ్యానంలో నుంచే కన్ను తెరిచాడు. అతని మూడవ కన్ను కాదు, ఈసారి హృదయం తెరుచుకుంది. భూమి బాధను చూసి శివుడి కంట్లో ఒక కన్నీరు మెరిసింది. అది సాధారణ నీటి బొట్టు కాదు, అది కరుణ, కోపం, శక్తి కలిసిన మహాశక్తి. ఆ ఒక్క కన్నీరు భూమిపై పడగానే భూమి కంపించింది. పర్వతాలు చీలాయి, సముద్రాలు అలజడి చెందాయి. ఆకాశంలో దేవతలు వణికిపోయారు. ఎందుకంటే శివుడి కన్నీరు అంటే సృష్టి మూలశక్తి కదలిక. అప్పుడు దేవతలంతా శివుని ప్రార్థించారు. ప్రభూ, మీ కన్నీరు సృష్టినే నాశనం చేస్తుంది. అప్పుడే శివుడు అన్నాడు, ఇది నాశనం కాదు, ఇది హెచ్చరిక. మనుషులు మారకపోతే నా తదుపరి కన్నీరు ప్రళయం అవుతుందని. ఆ కన్నీరు పడిన స్థలంలోనే శక్తిపీఠం ఏర్పడిందని పురాణాలు చెబుతాయి. అక్కడ భూమి ఇప్పటికీ జీవంతో స్పందిస్తుందని నమ్మకం. అందుకే అంటారు, శివుడు కోపిస్తే నాశనం, కానీ కన్నీరు పడితే ప్రపంచమే వణుకుతుంది. ఇలాంటి పురాణ రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.